ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో సార్, ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు? కలెక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడండి. నీతో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసేవాళ్ళు నాకు అక్కర్లేదు. వాళ్ళు కలెక్టర్ అయితే ఏంటి, కార్పొరేటర్ అయితే ఏంటి? కాలివు జాను. కాళ్ళకి నేను పెట్టుకుంటానులేండి సార్. ఈ కాళ్ళు కూడా నా జానువే కాబట్టి నేనే పెడతాను. సార్, మెహందీ పెట్టడం మీకెలా వచ్చు? రాజ్యాను, బట్ నీకోసం నేర్చుకున్నాను. నాకు ఇంత కేరింగ్ హస్బెండ్ దొరుకుతాడని నేను కళ్ళ కూడా అనుకోలేదు. చాలా అదృష్టవంతురాల్ని. నన్ను ఇంత ప్రేమించే సార్ కోసం నేనేమైనా చెయ్యాలి. ఏం చెయ్యాలి? సార్ అనాథ కదా, తన వాళ్ళెవరో ఎక్కడో ఒక చోట ఉంటారనిపిస్తోంది. వెతికి పట్టుకొచ్చి సార్కి చూపించాలి. హౌ ఇస్ ఇట్ జాను? సూపర్ సార్, మీ మనసులాగా సో బ్యూటిఫుల్ గా ఉంది. నా 2 చేతులకి గోరింటాకు పెట్టేశారు. ఇప్పుడు భోజనం ఎలా చేస్తాను? నా చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా జాను, నేను తినిపిస్తాను. మా మహారాణికి. ఐల్ కమ్ బ్యాక్. పట్టు. ఇలా చిన్నప్పుడు మా అమ్మ తినిపించేది. నాకు నేనుగా మరొకరిని గుర్తు చేశానా? ఛా! మీ అమ్మని, నాన్నని, అక్కని అందరినీ నువ్వు మర్చిపోవాలి జాను. సార్, అదే జాను, నేను వాళ్ళందరి ప్రేమని మరిపించేలా చేస్తాను అంటున్నాను. ఎస్ సార్, ఇప్పటికే మీ ప్రేమతో చాలాసార్లు నన్ను నేనే మర్చిపోతున్నాను. అయితే నేను సక్సెస్ అవుతున్నాను అన్నమాట. జాను, వన్ సెకండ్. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం. అసలు తాళి తీసిన దొంగ ఎవరో తెలుసా? ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో, ఎప్పుడు తీశాడో తెలుసా? ఏమవుతుందా? అసలు దీనంతటికీ కారణం నువ్వు. అసలు నిన్ను కొట్టాలి. అసలు ఆ ఆడబిడ్డ పుట్టినప్పుడే ఈ ఇంటికి మహారిష్టం పట్టింది. ఒక్కరోజైనా తనతో సంతోషంగా మాట్లాడారా? మాలో ఆ సంతోషం ఎప్పుడైనా ఉంటే కదా దాంతో అలా మాట్లాడడానికి. చెల్లి నన్ను కూడా చూడకుండా అలా మాట్లాడుతుంటే నా వల్ల ఎన్ని బాధలు పడుంటాడు. ఆడపిల్లనని కూడా చూడకుండా చేసుకున్నాడంటే నేనెంత కోపం తెప్పించుండాలి. నా నష్టజాతకం, నా దురదృష్టం నన్నే కాక నా వాళ్ళని కూడా ఎన్ని కష్టాలు పెడుతున్నాయి. ఇంట్లో వాళ్ళకి నేనే భారం అయ్యానంటే ఇప్పుడు నాకో భారం వచ్చి పడింది. ఎక్కడైనా
మెళ్ళో తాళి పడితే పెళ్ళైనట్టు. కానీ ఈ తాళి నా మెడలో పడి నా పెళ్లినే ఆపేసింది. అమ్మా నాన్నల గుండె కోతని ఇంకా రగిలించింది. ఇది నా మెడలో ఉండటం వల్ల నేనే కాదు, ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి అన్నదే లేకుండా పోయింది. ఇంకా ఈ తాళి వల్ల నా వల్ల కూడా ఎవ్వరూ కష్టాలు పడకూడదు. నన్ను క్షమించండి. నాకు మీరెంతో మంచి జీవితాన్ని ఇచ్చారు. నాకు ఏ లోటు రాకుండా పెంచారు. నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కానీ నేను మీకు తిరిగి ఏమిచ్చాను? కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు, ఇవే కదా. నేనొక్కదాన్ని అసలు పుట్టకున్నా బాగుండేది. మీకెన్ని బాధలు, కష్టాలు ఉండేవి కాదు. పోనీ పుట్టాకైనా ఎక్కడో ఏ చెత్త కుండీలోనో విసిరేయచ్చు కదా నాన్న. మీకెన్ని అవమానాలు జరిగేవే కాదు.